నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మనసులో ఏముంది? ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటి? ఏమో కానీ ఆమె సంధించిన లేఖ మాత్రం సొంత పార్టీలో కంటే ప్రత్యర్థి పార్టీలోనే ఎక్కువ కలవరాన్ని సృష్టించినట్లు ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు కవిత నెక్స్ట్ మూవ్ ఏంటి? ఆమె అడుగులు ఎటువైపుగా పడుతున్నాయి అనే విషయంలో అటు మీడియాలో ఇటు రాజకీయ పార్టీలో విభిన్న కోణంలో జోరుగా చర్చకు దారితీస్తుంది. ఒకప్పుడు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల అన్న జగన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు ఆమె చుట్టూ ఎంత రాజకీయ చర్చ జరిగిందో ఇప్పుడు కవిత తిరుగుబాటుపై అంతకంటే ఎక్కువగానే రాజకీయ రచన నడుస్తుంది. ఒకవైపు షర్మిల బాటలోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టి అదే రూట్ లో కాంగ్రెస్ లో కలిపేస్తారనే బాధను రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటూ ఉంది అంటున్నారు. మరోవైపు కవిత అదే రూట్ లో వెళ్ళకపోవచ్చు అనే అభిప్రాయంలో కూడా రాజకీయ చర్చలు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు, అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలో చేసిన దయ్యాల వ్యాఖ్యలు, దానిపై కేటీఆర్ స్పందించిన తీరు, బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవిడ్ లో ఉంటే ఉండొచ్చు అని చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు, అలాంటి వారు తమంతటి తామే బయటపడతారంటూ కవిత పేరు ప్రస్తావించకుండానే రేవంత్ రెడ్డి కోవిడ్ కావచ్చనే విధంగా ఇచ్చిన సంకేతాలు, జరుగుతున్న ఇతర పరిణామాలను గమనిస్తే ఆమె అడుగులు అటుగా అంటే గాంధీ భవన్ వైపు పడుతున్నాయనే అనుమానాలు నిజం చేసేలా ఉన్నాయని అంటున్నారు. కవిత తన లేఖలో ప్రధానంగా బీఆర్ఎస్ రజోత్సవం సభ జరిగిన తీరు, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలో పాజిటివ్ నెగిటివ్ అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రత్యర్థి రాజకీయ పార్టీపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే ఆమె బీజేపీ వ్యతిరేకత, కాంగ్రెస్ అనుకూల దూరంలోనే కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషించినట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలో బీజేపీ అలా పై ఒకటి రెండు పొడి పాటలతో వదిలేయడం, చిన్న చిన్న వార్తలు మాత్రమే పెట్టి వదిలేయడం, తమ సహజ దూరంలో గట్టిగా తిట్టకపోవడం కవితకు నచ్చలేదు. బీజేపీని కేవలం 2 నిమిషాలు మాత్రమే టార్గెట్ చేశారేంటి డాడీ అంటూ ఆమె కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీని, మోడీని బండకేసు ఉతికి ఆరేలేదేంటి అనే బాధ వ్యక్తమవుతుందని అంటున్నారు. అలాగే ఉర్దూలో ప్రసంగించిపోవడాన్ని కవిత తప్పుపట్టారు. నక్సల్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేయడం బాగుందని కేసీఆర్ ను కవిత మెచ్చుకున్నారు. ఇవేమీ కూడా బీజేపీకి రుచించే అంశాలు కాదు. బీజేపీతో కలిసి నడవాలనుకునే వారు ఎవ్వరూ కూడా ఇలాంటి ఎజెండా అయితే ముందు పెట్టరు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.